సేవలకెళ్ళినప్పుడు ఏం చేస్తావులే నువ్వు సేవలు చేస్తూ ఉంటే ఇంక మొత్తం అంతా నీ మీదే పడిపోతది. కాబట్టి కొంచెం అంటీ ముట్టనట్టుండు అని పక్క నుంచి సలహాలు ఇచ్చినప్పుడు వీళ్ళకేమనిపిస్తది? అబ్బా! వీళ్ళు ఎంత మంచి సహయోగులు వీళ్ళసలు. నా గురించి ఎంత కేర్ తీసుకుంటున్నారు. నిజమే సేవకపోతే అన్నీ నెత్తి మీద పడిపోతాయి. చేస్తూ పోతుంటే ఇంకా చూపిస్తూ ఉంటారు. నీ అదృష్టం అనుకోవాలి. చేస్తూ నీకు సేవ వస్తూ ఉంది అనంటే, సేవా ఫలం వచ్చిందంటే ఎంత పుణ్యం చేసుకుంటూ రావాలి. ఎందుకంటే దానికి తోటి భాగ్యం ఏదైతే ఉందో శ్రేష్ఠ సంబంధాలు, సత్యమైన సంపర్కము, స్నేహము, సర్వరకాల సంపత్తి, సర్వ రకాల సంపత్తి సఫలత అనంటే అసలు ఇంకెంత చేసుకుంటే ఇంక అంత సంపాదన అన్నట్టుంది. కానీ పక్కనున్నోళ్ళు ఏం చేస్తారు? "నువ్వు జాగ్రత్త పడు. నువ్వు ఒళ్ళు దాచుకో. నువ్వు చేస్తుంటే ఇంక నీ మీద పడేసి ఆళ్ళు కూర్చొని కబుర్లు చెప్పేసుకుంటారు." అని అన్నప్పుడు వీళ్ళేం జేస్తున్నారు? అరే! నా గురించి ఎంతకంటే మనకు ఆ డెఫినిషన్ తెలీదు యాక్చువల్‌గా. గౌరవం అంటే ఏంటి? మన ఉన్నతి కోసము పాటుపడేవాళ్ళు. సో, మన ఉన్నతి కోసమే ఫస్ట్ పాటుపడేది ఎవరిక్కడ? శుభబలి. ఇది యాక్చువల్ గౌరవం అంటే. మన ధారణ అన్న సబ్జెక్ట్